హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పచ్చి కొబ్బరి టమాటో ఉంటే చాలండి, మంచి టేస్ట్ అయిన ఒక పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1.5 కొబ్బరి చిప్ప వేసుకుంటున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం సేపు ఫ్రై అయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాము. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి దెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు, ఇందులోకి కొంచెం చింతపండు, కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్. చూడండి, మెత్తగా ఉడికిపోయింది బాగా టమాటాలంతా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలంతా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు, మిక్సీ పట్టి పెట్టుకున్నాక పచ్చడి చూడండి బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపులోకి వేసుకున్నాము. ఈ పోపులోకి పచ్చడి అంతా బాగా కలిపేసుకోవాలి. పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఉదయాన్నే ఈజీగా చేసేసారనుకోండి, ఇడ్లీలోకి, దోశలోకి తినేయచ్చు. మధ్యాహ్నం లంచ్లోకి 1 స్పూన్ నెయ్యి అయినా, నువ్వుల నూనె అయినా వేసుకొని ఈ పచ్చడిని తిన్నారనుకోండి, వారం రోజులు మర్చిపోరు ఆ టేస్ట్ని. రీసెంట్గా ఇంటి వర్క్ కోసం వర్కర్స్ వచ్చారు. సాంబారు, ఈ పచ్చడి చేసి పెట్టాను, కానీ వాళ్ళకి ఈ పచ్చడే నచ్చిందని ఈ పచ్చడితోనే రైస్ మొత్తం తినేశారు. నైట్కి పూరీలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ పచ్చడి. మరి నచ్చిందా మీకు? నచ్చితే కంపల్సరీగా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.